హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో రెసిపీ వచ్చేసి స్పెషల్గా చేసుకునే రెస్టారెంట్ స్టైల్ పన్నీర్ బటర్ మసాలా కర్రీని చూపించబోతున్నాను. రైస్లోకి చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుంది. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు, ఏదైనా స్పెషల్ ఒకేషన్ ఉన్నప్పుడు ఈ రెసిపీని ట్రై చేయండి. అందరూ ఫిదా అయిపోతారు. సో లేట్ చేయకుండా ఈ రెస్టారెంట్ స్టైల్ పన్నీర్ బటర్ మసాలా కర్రీని ఎలా చేయాలో చూసేద్దాం. రెసిపీ స్టార్ట్ చేసే ముందు రెసిపీకి లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత స్పైసెస్ యాడ్ చేయాలి. చెక్క, లవంగాలు, ఇలాచి, అలాగే బిర్యానీ ఆకు యాడ్ చేయాలి. అలాగే షాజీరా 1 టీ స్పూన్ యాడ్ చేసుకోవాలి. స్పైసెస్ అన్నీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా 1 నిమిషం వరకు ఫ్రై చేసుకోవాలి. అలాగే క్యాష్యూస్ 10 to 15 వరకు యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న 3 టొమాటోస్ యాడ్ చేసుకోవాలి. అలాగే కట్ చేసి పెట్టిన 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా అన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసి టొమాటోలు, ఉల్లిపాయలు బాగా మగ్గేంత వరకు కుక్ చేసుకోవాలి. టమోటాలు అలాగే ఉల్లిపాయలు బాగా సాఫ్ట్గా అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. ఇలా కొంచెం మగ్గిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం, 1 టేబుల్ స్పూన్ వెల్లుల్లి యాడ్ చేసి మిక్స్ చేసుకోవాలి. ఇలా టొమాటో, ఉల్లిపాయలు ఈ విధంగా సాఫ్ట్గా కుక్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. ఇలా చూపిస్తున్న విధంగా ఉల్లిపాయలు, టమాటాలు సాఫ్ట్గా అయ్యేంత వరకు కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి. చల్లారిన తర్వాత మిక్సర్ జార్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మిక్సర్ జార్లో ట్రాన్స్ఫర్ చేసుకొని ఫైన్ పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా చూపిస్తున్న విధంగా స్మూత్గా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి వేరొక కడాయి పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ జీరా యాడ్ చేయాలి. అలాగే కట్ చేసి పెట్టుకున్న గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసుకోవాలి. గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసిన తర్వాత మిక్స్ చేసి 1 నిమిషం వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసిన తర్వాత 1/2 టీ స్పూన్ వరకు పసుపు, 1.5 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, అలాగే 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, అలాగే టేస్ట్కి తగినట్లుగా సాల్ట్ 1 టీ స్పూన్ యాడ్ చేసి స్పైసెస్ అన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. 1 నిమిషం వరకు ఫ్రై చేసుకోవాలి. స్పైసెస్ అన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. పచ్చివాసన పోయే వరకు కుక్ చేసుకోవాలి. ఆయిల్ అనేది సపరేట్ అయ్యే వరకు, అంటే 5 నిమిషాల వరకు కుక్ చేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత ఆయిల్లో సాల్ట్, పసుపు, చిల్లీ పౌడర్ వేసి బాగా ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ పీసెస్ను యాడ్ చేసుకోవాలి. నేను ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్నాను. పన్నీర్ పీసెస్ని యాడ్ చేసిన తర్వాత అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు గ్రేవీ కన్సిస్టెన్సీ కోసం 2 కప్పుల వాటర్ని యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసిన తర్వాత అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. గ్రేవీ అంతా మంచిగా మిక్స్ అయ్యేట్లుగా కలుపుకోవాలి. సాల్ట్ చెక్ చేసుకొని సాల్ట్ యాడ్ చేసుకోవాలి. అలాగే కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసి మూత పెట్టి లో టు మీడియం ఫ్లేమ్లో 2 నిమిషాల వరకు కుక్ చేసుకోవాలి.
పన్నీర్ కర్రీ అనేది ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్లే. ఫైనల్గా కసూరి మేతి, ఫ్రెష్ క్రీమ్ 1 టేబుల్ స్పూన్ యాడ్ చేయాలి. అంతే, ఎమ్మీగా సూపర్ టేస్టీగా రెస్టారెంట్ స్టైల్ పన్నీర్ బటర్ మసాలా కర్రీ రెడీ అయిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే. ఈ పన్నీర్ బటర్ మసాలా కర్రీని రోటీ, నాన్స్, రైస్, చపాతీ అలాగే బిర్యానీ కాంబినేషన్లో చాలా టేస్టీగా ఉంటుంది. డెఫినెట్గా ట్రై చేయాల్సిన రెసిపీ. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అలాగే న్యూ రెసిపీ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.